వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇప్పుడు ఆయుర్వేద కథ మారింది. కోవిడ్ తర్వాత ప్రజల దృక్పథంలో కొంత మేరకు మార్పు వచ్చిందని చెప్పాలి. ప్రజల ఆయుర్వేదంతో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు ప్రజలు. అయితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పై చెప్పే ప్రతి విషయాన్ని కూడా వారంతా నిశితంగా పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. చిట్కాలు వాడుతున్నారు, అవి ఎంతవరకు పనిచేస్తున్నాయో కూడా అంచనా వేస్తున్నారు. ఈ మధ్య వైజాగ్లో ఒక అమ్మాయి అయితే ల్యూపస్ తో బాధపడుతున్నారు. అయితే సోషల్ మీడియాలో మన షోస్ చూస్తూ చాలా చిట్కాలు కూడా వాడారు. ఆరోగ్యం అయితే చాలా బెటర్ గా ఉందని చెప్తున్నారు. చాలా వరకు కూడా అదుపులోకి వచ్చింది ఆ ప్రాబ్లం అని చెప్తున్నారు. ఇక్కడ ఒక సమస్య ఉంది. అనుభవంతో చెప్పినటువంటి ఆయుర్వేద డాక్టర్స్ సలహాలు సూచనలు మాత్రమే పాటించాలి. సోషల్ మీడియాలో ఏవేవో వీడియోస్ చూస్తున్నాం, అవన్నీ కూడా పాటించొద్దని చెప్తున్నారు డాక్టర్ బుక్కా మహేష్ బాబు గారు. టీవీ9 స్టూడియోలో ఉన్నారు. CEO శ్రీ గురు ఆయుర్ కేర్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ డాక్టర్ బుక్కా మహేష్ బాబు గారు టీవీ9 స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. మీరు కూడా సార్తో మాట్లాడాలనుకుంటే టీవీ9 స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి ఎంతో మాట్లాడి ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ చేసుకోవచ్చు అండ్ అపాయింట్మెంట్ కూడా పొందొచ్చు. హలో సార్, వెల్కమ్ టు స్టూడియో. నమస్తే. ఎస్ సార్. సార్, కీళ్ళవాతం గురించి చాలా ఎక్కువగా వింటున్నాం. సోషల్ మీడియాలో మీరు అన్నట్టుగా ఏవేవో రీల్స్ వస్తున్నాయి, ఏవేవో వీడియోస్ సర్క్యులేట్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరు డాక్టర్ అయిపోయారు, నిజం చెప్పాలి. చదువుకున్న వాళ్ళు కాకుండా చదువుకోని వాళ్ళు కూడా డాక్టరేట్ పొందినట్టుగా వీడియోస్ చేస్తున్నారు. కొంతమంది అవే అనుకరిస్తున్నారు, కానీ అలాంటి వీడియోస్ కి దూరంగా ఉండమని మీరు సందేశం ఇస్తున్నారు. అసలు కీళ్ళవాతాలు ఎందుకు వస్తాయి, ఎలాంటి లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్ను కన్సల్ట్ అవ్వాలి, ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం అంటే? వాస్తవానికి ఏంటంటే అసలు మనం చాలా సుదీర్ఘమైనటువంటి పంతా మన పోరాటం అనేది ఆయుర్వేద వైద్యం అనేది ఎంత నిశితంగా శాస్త్రీయమైన పంతాలో ఉంది. ఆయుర్వేదం నవీనతని ఎలా సంతరించుకుంది, చాలా చాలా లోతైన విషయాలు మనం మాట్లాడుకున్నాం. సో ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, కొన్ని రోగాలు ప్రధానంగా చెప్పాలి అంటే మనం యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ కానీ, రుమేటెడ్ ఆర్థరైటిస్ కానీ, దాన్ని కీళ్ళవాతం జబ్బు అంటారు కానీ, మల్టిపుల్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ కానీ, ఫ్రోజన్ షోల్డర్స్ కానీ, సాక్రో ఇలియటిస్ కానీ, తర్వాత ఈ కీళ్ళ పైన వచ్చే రకరకాలైనటువంటి వాపులు, ఇట్లాంటి విషయంలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఆయుర్వేదంలో వస్తున్నాయని నేను ప్రగాఢంగా చూడడమే కాదు, రికార్డెడ్ ఎవిడెన్స్తో సహా చెప్తూ ఉన్నాను. కాబట్టి ఇట్లాంటి వ్యాధులు వచ్చినప్పుడు ఎక్కువ సమయం ఇంగ్లీష్ వైద్యంలో వేస్ట్ చేసుకుంటూ స్టిరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ వాడుతూ నానా ఇబ్బందులు పడేదానికన్నా ఈ మధ్యకాలంలో ఒక పేషెంట్ ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం నా దగ్గర మల్టిపుల్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్కు వైద్యం చేయించుకున్నారు. చాలా అద్భుతంగా ఉందన్నారు. వాస్తవానికి అది కాస్ట్లీ అని అన్నారు ఆయన. మరి అంతా తల మీద వేసేసుకొని చాలా చివరి దశలో వస్తే మేమైనా ఏం చేయడానికి మాకు కూడా ఛాన్సెస్ ఉండవు. కాబట్టి మంచి ఔషధాలు రాయాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. పాపం తగ్గిందట, వెళ్ళిపోయారు అంతే. ఇక మళ్ళీ రాలేదు. 10 సంవత్సరాల తర్వాత దాదాపు ఒక పెద్ద బండిల్ పట్టుకొని వచ్చారు. ఎవరెవరి దగ్గరికి వెళ్ళాడు, ఏమేమి వెళ్ళాడు, ఏమీ తగ్గలేదు. మళ్ళీ మీరే వైద్యం చేయాలి మహేష్ బాబు గారు అని కుంటుతూ నడుస్తూ వచ్చారు 10 సంవత్సరాల తర్వాత. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఆయుర్వేద వైద్యంలో మంచి వైద్యుణ్ణి ఎంచుకోవాలి, మంచి వైద్యుణ్ణి ఎంచుకోవాలి. ఎందుకంటే అనుభవం అనేది అది వ్యక్తిగతం. కాబట్టి ఎవరికైతే మంచి అనుభవం ఉందో, పెద్ద పెద్ద దీర్ఘకాలిక రోగాల్లో ఎక్కడైతే పనితనం బాగా కనిపిస్తుందో, డబ్బుల విషయం పక్కన పెట్టండి, ముందు పనితనం ఎక్కడుందో అక్కడ మనం వెతుక్కోవాలి. నేను నా కీసరగుట్ట దగ్గర నా వ్యవసాయ క్షేత్రంలో ఎవ్రీ మంత్ క్యాంప్ కండక్ట్ చేస్తూ ఉంటాను. అక్కడ కూడా ఈ కీళ్ళవాతం జబ్బులు చూస్తూ ఉన్నాను. మొన్న ఈ మధ్య కాలంలో ఒక 1/2 డజన్ మంది పేషెంట్లు రికార్డ్ చేశాను. వాస్తవానికి పైసా ఖర్చు లేకుండా కూడా అద్భుతంగా తగ్గించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నడవలేని పరిస్థితుల్లో తీసుకొచ్చిన వాళ్ళు కూడా అద్భుతంగా నడుస్తూ ఉన్నారు. కాబట్టి కీళ్ళవాతం జబ్బు వచ్చిందంటే ఇంగ్లీష్ వైద్యం కాదు, ఆయుర్వేద వైద్యానికి ఎంచుకోవాలి. ఆయుర్వేదం మీరు అనుకుంటున్నట్టుగా ఏదో గచ్చాకు పిచ్చాకు వైద్యం కాదు. అది చాలా దూరం ట్రావెల్ చేసి నవీనతను సంతరించుకుంది. వాళ్ళు టెస్టులు చేస్తారు, వ్యాధి నిర్ధారణ చేస్తారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తారు, స్టిరాయిడ్స్ లేకుండా, తర్వాత ఒక స్ట్రాంగ్ మనకు ఇబ్బంది పెట్టేటువంటి పెయిన్ కిల్లర్స్ లేకుండా సురక్షితమైనటువంటి 100% సురక్షితమైనటువంటి ఆయుర్వేద ఔషధాల చేత ఉపశమనమే కాకుండా చికిత్స కూడా జరుగుతూ ఉంది. ఇది మీరందరూ నోట్ చేసుకోవాల్సినటువంటి చాలా 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 పెద్ద విషయము. మీరు ఒక్కొక్కరు 100 మందికి ఈ విషయం చెప్పాలి. చెప్పినట్లయితేనే మార్పు, చైతన్యం అనేది ఆయుర్వేదంలో వెల్లివిరుస్తుంది. సో ఈ కీళ్ళవాతం జబ్బులు రావడానికి మనం ఇంత క్రితం చాలా విషయాల్లో చెప్పుకున్నాం. ప్రధానంగా ఎప్పుడైతే కీళ్ళపైన వాతావరణం చల్లదనం వచ్చిన వెంటనే కీళ్ళపైన వాపులు వస్తాయో, మణికట్టు కదలకుండా పోతుందో, ఆ తర్వాత మోకాళ్ళపైన వాపు వస్తుందో, నడవడం కష్టంగా ఉంటుందో, మెడ తిప్పడం కష్టంగా ఉంటుందో, వెంటనే తర్వాత ఇమ్మొబిలిటీ, మార్నింగ్ స్టిఫ్నెస్ ఎప్పుడైతే ఈ 3 లక్షణాలతో పాటు కొంచెం జ్వరంగా ఉంటుందో ఇది కీళ్ళవాతం జబ్బే. ఇది కనుక ఒకవేళ మనం కనుక
వ్యాధి నిర్ధారణ చేసుకోకుండా నిర్లక్ష్యం చేసినట్లయితే అవి ఇంకా రకరకాలైనటువంటి సమస్యలు మొదలైపోయి చాలా పెద్ద తలనొప్పి వచ్చి అసలు జీవితం ఏమిట్రా బాబు ఇట్లా డామిట్ కథడ్డం జరిగింది అన్నట్టుగా మనం రకరకాల ఇబ్బందులు పడే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మొదట్లోనే ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి మంచి ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే అతి తక్కువ ఖర్చులో అసలు ఖర్చే కాదన్నంతలో తగ్గించుకునే ఆస్కారం ఉంది. డాక్టర్ గారు అసలు ఈ ప్రాబ్లమ్ని ఎలా డయాగ్నోస్ చేయాలంటారు అండ్ ఎలాంటి ట్రీట్మెంట్ స్టార్టింగ్ స్టేజ్లో స్టార్ట్ చేస్తే ఇనిషియల్ స్టేజ్లో స్టార్ట్ చేస్తే ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయంటారు? ఇది కంప్లీట్గా క్యూర్ అవుతుంది అనుకోవచ్చా? ఇప్పుడు ఒక ప్రముఖ జర్నలిస్టు ధ్రువకుమార్ అని నా మిత్రుడు ఆంధ్రజ్యోతిలో పనిచేసేవారు. ఆయన ఒకరోజు సడన్గా నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఈ మహేష్ బాబు కీళ్ళు వాచిపోయాయి, మోకాళ్ళు వాచిపోయాయి, చాలా భయంకరంగా ఉంది పరిస్థితి అని నా దగ్గరికి వెంటనే ఇట్లా జరిగిన వెంటనే వచ్చారు. ఆయనకు ఆయుర్వేద వైద్యం అంటే బాగా తెలుసు. ఆయన మాతో ఆంధ్రజ్యోతిలో ది కేస్ స్టడీస్ అని తగ్గినటువంటి రోగాల గురించి రాయించారు. నిజంగా చెప్పాలంటే వచ్చాడు. వచ్చిన వెంటనే 2 months వాడారు, ఆయుర్వేద వైద్యం చేయించుకున్నారు. వాపులు తగ్గాయి, నొప్పులు తగ్గాయి. అది కీళ్ళవాతం జబ్బే అని నిర్ధారణ చేసుకొని చికిత్స మొదలెట్టాం. 2 to 3 months మందులు వాడారు అంతే. మళ్ళీ ఇప్పటిదాకా నొప్పులంటే ఎరగరు. సో బిగినింగ్ స్టేజ్లో కనుక వచ్చినట్లయితే, ప్రాథమిక దశలో వచ్చినట్లయితే ఆయుర్వేద వైద్యుడు కూడా ఉపశమనంతో పాటు చికిత్సను అందివ్వగలరు. ఇంగ్లీష్ వైద్యులు కేవలం ఉపశమనం మాత్రమే ఇవ్వగలరు. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉపశమనంతో పాటు చికిత్స కూడా మనం ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి వ్యాధి ముదరక ముందే మొదటి దశలో కనుక ఆయుర్వేద వైద్యులు సంప్రదించినట్లయితే అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేసుకునే ఆస్కారం ఉంది. నేను ఇంకొక విషయం చెప్తున్నా, ఎవరైతే ఖర్చు లేకుండానే నేను తగ్గించుకోవాలనుకున్నట్లయితే కీసరగుట్టలో మా కొండల్లోకి వచ్చినట్లయితే ఎవ్రీ మంత్ మొదటి ఆదివారం ఖచ్చితంగా ఫ్రీగా వైద్యం చేస్తాం. ఎస్, కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ గద్వాల్. విక్రమ్ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. సార్ నమస్తే అండి. చెప్పండి. నమస్తే సార్, నాకు ఆస్టియో ఆర్థరైటిస్ సార్, అంటే ఎముకలు సాగడం. సార్ మాకు అర్థమవుతుంది సార్. మీరు ఆస్టియో ఆర్థరైటిస్ అని చెప్పండి, మీ లక్షణాలు చెప్పండి. లక్షణాలు సార్, మామూలుగా ఎక్కువసేపులు కూర్చుంటే ఒక 2-3 hours కూర్చున్నాం అనుకోండి, బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవ్వడం, తర్వాత హ్యాండ్ మణికట్టు దగ్గర అప్పుడప్పుడు పెయిన్స్ రావడం, తర్వాత మోకాల్లో మామూలుగా మెట్లు స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు సౌండ్స్ వస్తుండే సార్, కిర్ర అని. అలా. ఓకే, మీ వయసు ఎంతమ్మా? సార్ 41 సార్. 41. సరే, ఏమైనా టెస్టులు చేయించారా అమ్మా? టెస్ట్లు అంటే ఏవి సార్? సీరం కాల్షియం కానీ, సీరం ఫాస్ఫరస్ కానీ, విటమిన్ డి కానీ చేయించారా? అది చేయించాను సార్. అంటే 1.5 year నుంచి ఉంది. 1.5 year కింద అన్ని లో ఉండినాయి, ఇప్పుడు అన్ని కూడా నార్మల్ ఉన్నాయి సార్. కాల్షియం 10.3 ఉంది, డి 40 ఉంది సార్, విటమిన్ డి. మామూలుగా అన్ని కూడా నార్మల్ ఉన్నాయి సార్. ఓకే ఓకే. సో సాధారణంగా ఏంటి అంటే ఇవాళ రేపట్లో అందరికీ ఏంటి అంటే విటమిన్ డి అనేది తగ్గుతూ ఉంది. ఈ విటమిన్ డి తక్కువ ఉండడం వల్ల ఏంటి అంటే కాల్షియం కానీ ఫాస్ఫరస్ కానీ శరీరంలోకి అబ్జర్వ్ కాదు. సో అందుచేత మనకు ఈ కీళ్ళల్లో నొప్పులు రావడము, కీళ్ళంతా కటకట చెప్పులు రావడం, బిగదీసుకుపోయినట్టుగా ఉండడము, తర్వాత నడుస్తూ ఉంటే కొంచెం ఇబ్బందికరంగా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. సో ఇలాంటి వాళ్లకు ప్రధానంగా ఏంటి అంటే మనము ఈ నల్లేరు కాడలను దొరుకుతాయి సార్ మనకు బయట మార్కెట్లో. మనకు ఏదో కూరలు అమ్మే వాళ్ళని అడిగినా కూడా నల్లేరు కాడలు ఉంటాయి. ఈ నల్లేరు కాడలను కొంచెం జాగ్రత్తగా వాటిని కట్ చేసుకొని చింతపులుపుతోని వేయించుకొని సో వాటిని పచ్చడి చేసుకొని తిన్నట్లయితే మనకు ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క ఆస్టియో ఆర్థరైటిస్ అనేటటువంటిది, కీళ్ళల్లో ఉండేటటువంటి అరుగుదల కానీ ఇట్లాంటివన్నీ కూడా చాలా అద్భుతంగా తగ్గుతుంది. కొంచెం నొప్పులు ఉన్నట్లయితే యోగరాజు గుగ్గులు బయట మార్కెట్లో దొరుకుతాయి. 2 pills పొద్దున, 2 pills రాత్రి తీసుకోండి. తర్వాత గురు ఐ కేర్ వాళ్ళి స్పైనెక్స్ ఉంది, అది 2 capsules పొద్దున, 2 capsules రాత్రి కనుక వేసుకున్నట్లయితే ఒక నిర్ణీత కాల వ్యవధి ప్రకారం ఒక 4 నుంచి 6 వారాల పాటు తీసుకున్నట్లయితే అద్భుతంగా తగ్గుతుంది. కాలర్ లైన్లో ఉన్నారండి వెంకటేశ్వర్ గారు. ఎస్ సార్. డాక్టర్ గారు, జనరల్గా చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఏ ప్రాబ్లం వచ్చినా పెయిన్ కిల్లర్స్ వేసుకొని తాత్కాలికంగా ఉపశమనం పొంది ఆ తర్వాత లైట్ తీసుకుంటూ ఉంటారు. జనరల్గా ఇలా నెగ్లెక్ట్ చేస్తే ఈ కీళ్ళ ప్రాబ్లం అనేది ఎంతవరకు దారితీయొచ్చు అంటారు? ఎలాంటి కాంప్లికేషన్స్ కనిపిస్తాయి? ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఒక 10 సంవత్సరాలు డిలే చేశాడు అని చెప్పని పేషెంట్. సో వాళ్ళ యొక్క ప్రొడక్టివ్ లైఫ్ అనేటటువంటిది బాగా దెబ్బతింటుంది. ఎందుకంటే మనకు ఈ కీళ్ళవాతం జబ్బు వచ్చినప్పుడు కీళ్ళు ప్రధానంగా వాస్తాయి, మణికట్టు వాచి ఉంటుంది, మోకాళ్ళు వాచి ఉంటాయి,
సాక్రోఇలియటిస్ అని సాక్రమ్ ఈలియం మధ్య భాగంలో మనకు బాగా వాపు వచ్చేసి ఇన్ఫ్లమేషన్ వస్తుంది ఆ కండిషన్స్లలో. అంటే మనకు మణికట్లో కానీ మోకాళ్ళలో కానీ ఎక్కడైతే కార్టిలేజ్ దృఢంగా ఉంటుందో ఈ కార్టిలేజ్ అనేది ఇన్ఫ్లమేషన్ వచ్చి వాచిపోతూ ఉంటుంది. ఈ వాచిపోయినప్పుడు ఇమ్మొబిలిటీ వచ్చి ఎముకల మధ్యలో ఎముకల లాంటి నిర్మాణాలు జరిగి ఎముకలన్నీ సాఫ్ట్ టిష్యూతో పాటుగా కలిసిపోయేటటువంటి ఆస్కారం ఉంటుంది. దానివల్ల మళ్ళీ సర్జరీలు చేసుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. తర్వాత ఇలాగ పెరీనియల్ ప్రాబ్లం, అంటే మనం ఏదో ఉపశమనం కోసం చికిత్స చేసుకుంటున్నాం కానీ రాను రాను ఉపశమనం అనేది పెద్ద తలనొప్పిగా మారిపోతుంది. మందులు వస్తుంటే వేసుకుంటాం, మళ్ళీ పోతూ ఉంటాం. సో దీనికన్నా ఉపశమనంతో పాటు చికిత్స ఇచ్చేటటువంటి ఆయుర్వేదం వాడుకున్నట్లయితే, మంచి వైద్యం చేతిలో పడినట్లయితే వితిన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మనం బాగుపడేటటువంటి ఆస్కారం ఉంది. ఇప్పుడు ఒక కంపెనీ ఓపెన్ చేశారు, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. దాని గురించి మా వ్యూవర్స్కి వివరిస్తారా? యాక్చువల్లీ ఏంటంటే దెర్ ఈస్ ఎ లాంగ్ గ్యాప్ బిట్వీన్ ది కస్టమర్ చైన్ అండ్ ది కంపెనీస్ అండి. ఇది కంపెనీస్ మాలిక్యూల్స్ డిఫరెంట్ మాలిక్యూల్స్ను ఒక కుప్పలా పోసి పెట్టుకున్నారు. సో వైద్యుడికి ఏంటి అంటే ప్రధానంగా వైద్యుని యాంగిల్లో ఏంటి అంటే పేషెంట్ వచ్చిన వెంటనే ఆయన ఎంత రోగం 10 ఏళ్ళు ఉండని 20 ఏళ్ళు ఉండని నాకు ఏమైనా ఉపశమనం దొరుకుతుందా వెంటనే అని ఆలోచిస్తాడు. తర్వాత చికిత్స తర్వాత కానీ ముందు ఉపశమనం కావాలని కోరుకుంటాడు. అసలు ఆయుర్వేదంలో ఉపశమనము దొరికేటటువంటి ఔషధాలు చాలా చాలా తక్కువ ఇప్పటిదాకా. వైద్యుడికి ఏంటి అంటే పాపం ఆయన్నే తయారు చేసుకోవాలి, ఆయన్నే చేసుకోవాలి. పేషెంట్ యొక్క ఆర్ద్రతను, పేషెంట్ యొక్క ఆకాంక్షను, పేషెంట్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ను మీట్ అవ్వాలి. సో ఈ ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వడానికి ప్రధానంగా శ్రీ గురు ఐ కేర్ ఫార్మా అనేది ప్రధానంగా ఆ ఎక్స్పెక్టేషన్ తీర్చడానికి ఫస్ట్ ఉపశమనం ఇస్తూ చికిత్స ఇచ్చేటటువంటి మాలిక్యూల్స్ను ఇన్నోవేటివ్గా తయారు చేయడం జరిగింది. సో ఆ మాలిక్యూల్స్ ఇంకా కొత్త మాలిక్యూల్స్తో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల చికిత్సా విధానం మరీ సింప్లిఫై అవ్వడమే కాకుండా సో రోగిని తొందరగా ఉపశమనం ఇస్తూ చికిత్సను కూడా తగ్గిస్తూ తర్వాత తక్కువ ఖర్చుతో ఇచ్చేటటువంటి మాలిక్యూల్స్ని కూడా డిజైన్ చేయడం జరిగింది. అవి మాలిక్యూల్స్ అనేవి మార్కెట్లోకి వచ్చాయి. స్పైనిక్స్ అనేటటువంటిది ఇట్ ఈస్ అవర్ క్రియేటింగ్ ఏ లాట్ ఆఫ్ వర్టికల్ అప్రైజల్స్ ఫ్రమ్ ది మార్కెట్. సో అది ముఖ్యంగా ఈ వెన్నునొప్పి సమస్యలను ప్రధానంగా తగ్గిస్తూ ఉంది. సియాటికా కానివ్వండి, తర్వాత స్లిప్ డిస్క్ కానివ్వండి, తర్వాత లంబార్ స్పాండిలోసిస్ కానివ్వండి, తర్వాత సర్వైకల్ స్పాండిలోసిస్ కానివ్వండి, క్రానిక్ ఆర్థరైటిస్ కానివ్వండి, రుమేటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వండి. సో నొప్పుల పైన ప్రధానంగా కేంద్రీకరణ చేయడం జరిగింది. అతి తక్కువ ఖర్చుతో చికిత్స ఇచ్చేటటువంటి పద్ధతులను తర్వాత ఇట్లాంటి పద్ధతులకు శ్రీ గురు ఐ కేర్ అనేది శ్రీకారం చుట్టింది. సో ప్రపంచవ్యాప్తంగా ఈ మాలిక్యూల్స్ అనేవి ఒక స్టార్టప్ కంపెనీ లాగా స్టార్ట్ అయిపోయేసి ఇవన్నీ కూడా వెల్ టెస్టెడ్. అంటే మనం ఇన్సైడ్ ఏదైతే ఇన్ని సంవత్సరాలు దాదాపు 3 దశాబ్దాల నుంచి ప్రజలు ఎవరైతే మనం ముఖ్యంగా 2 రాష్ట్రాల నుంచి కానివ్వండి, సౌత్ ఇండియా నుంచి కానివ్వండి, ఇండియా మొత్తం నుంచి కానివ్వండి, విదేశాల నుంచి కానీ ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా ఈ మాలిక్యూల్స్ ఇచ్చి బాగుపరిచి తర్వాత వీటినే కంపెనీ కింద తీసుకురావడం జరిగింది. సార్ కాలర్ లైన్లో ఉన్నారు గద్వాల నుంచి. రామయ్య గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. సార్ నమస్కారం సార్. నమస్తే రామయ్య గారు, చెప్పండి సార్. నాకు బ్యాక్ పెయిన్, వీపు, వెన్నెముక మొత్తం వస్తుంది సార్ బాగా విచిత్రంగా. ఎప్పటి నుంచి? నడుము నొప్పి. ఎప్పటి నుంచి? ఏదో ఒక కాలు విచిత్రంగా నొప్పి వస్తుంది సార్, బాగా తాడేసి లాగినట్టుగా. ఇంకా అప్పటి నుండి 2 కాళ్ళు చేతులు లాగుతాయి సార్ బాగా విచిత్రంగా. కూర్చొనియో నిలబడియో ఒకసారి బాగా ఇబ్బంది పెడుతున్నాయి సార్ ఈ బాధ నాకు. ఎప్పటి నుంచి ఇలా జరుగుతా ఉంది? ఇది ఇంత సివియర్ గా ఒక 2 నెలలు అవుతుంది సార్. ఇంతకు ముందు అంత లేకపోయినా. ముందు ఎప్పటి నుంచి ఉంది రామయ్య గారు? ఒక 3 సంవత్సరాలు అవుతుంది సార్. 3 సంవత్సరాల నుంచి ఎంతమంది డాక్టర్లను కలిశారు సార్? ఇంగ్లీష్ మందులు వాడినాం సార్, తక్కువగా అప్పుడప్పుడు ప్రస్తుతానికి రిలీఫ్ అవుతుంది, కావడం లేదు సార్. అందులో ఒక ఆయుర్వేదం డాక్టర్ని ఎవరైనా కలిసారా? లేదు సార్, ఇంతవరకు కలసలేదు సార్. ఓకే, మీ వయసు ఎంత అన్నారు సార్? వయసు 49 సార్. 49 అంటే దాదాపు 50 ఇయర్స్ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఆస్టియో ఆర్థరైటిస్ లక్షణాలు అంటే ఎముకల్లో అరుగుదల అనేటటువంటిది ఖచ్చితంగా వస్తుంది. అది వయస్సు రీత్యా జరిగేటటువంటి పరిణామం. తర్వాత ఇక్కడ ప్రధానంగా ఎముకల అరుగుదలకు మనం తీసుకునే ఆహార పదార్థాల్లో కానీ లేకపోతే మన లైఫ్ స్టైల్లో కానీ ఇప్పటిదాకా ఏదో కాల్షియం బిల్లలు వేసుకోవడం, D3 లాంటివి వేసుకోవడమే కానీ సో ఆయుర్వేద యాంగిల్లో ఏం తీసుకున్నట్లయితే ఎముకల అరుగుదలను అరికట్టుకోవచ్చు అనేటటువంటి విషయం మాత్రం మనకు స్పష్టమైన అవగాహన లేదు.
సో పూర్వం రోజుల్లో నల్లేరు పచ్చడి ఖచ్చితంగా తీసుకునేవాళ్ళు. సో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో కానీ ఎక్కడైనా కానీ ఈ నల్లేరు ఆకులను పప్పు చేసుకునేవాళ్ళు, తర్వాత నల్లేరు పచ్చడి చేసుకునేవాళ్ళు. దాంట్లో మనకు రిచ్ సోర్స్ ఆఫ్ కాల్షియం వస్తుంది, ఫాస్ఫరస్ వస్తుంది. అది ఎముకల యొక్క అరుగుదలను కూడా అరికట్టేటటువంటి గొప్ప ఔషధ గుణాలు అందులో ఉన్నాయి. కాబట్టి ఇటీవల కాలంలో ఒక అమ్మాయి విశాఖపట్నంలో నేను ల్యూపస్ ఎరిథమాటస్ అని ఒక రోగంతో బాధపడుతూ ఉంది అమ్మాయి. సో మన వీడియోస్ అన్నీ చూసి ఆ అమ్మాయి ఈ నల్లేరును తీసుకొచ్చుకొని దాంతోపాటు అశ్వగంధ కలుపుకొని తర్వాత ఇట్లాంటి ఔషధాలను మనం చెప్పిన విధంగా చేసుకుని ఆ అమ్మాయి ల్యూపస్ లాంటి అత్యంత భయంకరమైనటువంటి రోగాన్ని సో మనం చెప్పినటువంటి మాటలను ఆలకించి తెలుసుకొని వైద్యం చేసుకొని నడుచుకుంటూ వచ్చింది. ఆమె ఫస్ట్ ఫోటో కనుక చూపించినట్లయితే అందరూ భయపడతారు. అంత భయంకరంగా ఉండి ల్యూపస్తో ఉండి తర్వాత థ్రాంబోసైటోపీనియా అంటే రక్తం అనేటటువంటిది స్పైడర్ వెబ్ లాగా చర్మం పైన వచ్చేటటువంటి దశను కూడా ఆమె దాటుకొని వచ్చింది. కాబట్టి ఆయుర్వేద ఔషధాలు మంచి ఆయుర్వేద వైద్యులు అనుభవం చెప్పిన విషయాలు వినాలి. మీరు కూడా నల్లేరు మొక్క తీసుకొచ్చుకొని అవి కూర చేసుకొని తినండి. కాకపోతే వాటిని దురదొస్తుంది, వాటిని చింతపులుపుతో వేయించుకోవాలి. ఫస్ట్ ఇది చెయ్యండి. రెండు వచ్చేసి ఏంటి అంటే మీరు యోగరాజ గుగ్గులు అనేటటువంటి 2 మాత్రలు పొద్దున 2 మాత్రలు రాత్రి వేసుకోండి. సో మా దగ్గర దొరికేటటువంటి స్పైనెక్స్ క్యాప్సూల్స్ తెప్పించుకొని 2 క్యాప్సూల్స్ పొద్దున 2 క్యాప్సూల్స్ రాత్రి వాడండి. తర్వాత దాంతోపాటు ఒక పౌడర్ పంపిస్తారు, నొప్పి ఒక ఉపశమనం కూడా దొరుకుతుంది. సో ఇది అయిన తర్వాత ఒకసారి మీరు రిపోర్ట్స్ తీసుకొని పర్సనల్గా వచ్చి కలవండి. సార్ తిరుపతి నుంచి కాలర్ లైన్లో ఉన్నారండి. ఉమా గారు ప్రాబ్లం ఏంటో చెప్పండి అండి డాక్టర్ గారికి. చెప్పండి ఉమ్మగారు. హలో చెప్పండి ఉమ్మగారు. సార్ మ్యూట్ ఆన్ లేదు సార్. అమ్మ చెప్పు తల్లి. హలో చెప్పండి ఉమ్మగారు. నమస్కారం సార్. నమస్తే చెప్పండి. సార్ నాకు రుమటాలజీ ఆర్థరైటిస్ సార్ 8 months నుంచి ఉంది. ఇక్కడ తిరుపతిలో ఆయుర్వేదిక్ తెచ్చుకుంటే వాపులు ఎక్కువ అవుతాయి, పెయిన్ కి తట్టుకోలేక మళ్ళీ డాక్టర్ దగ్గర విన్నాం సార్ మామూలుగా ఇంగ్లీష్ మందులకి. అవి వాడతా అంటే తగ్గుతాయి, మళ్ళీ ఆపేస్తే మళ్ళీ ఎక్కువ అవుతున్నాయి సార్. తగ్గడం కదమ్మా, అది ఉపశమనం అంటారు. సార్ అది ఉపశమనం అంటారు. ఉపశమనం నిప్పులపైన నీళ్లు చల్లినట్టుగా అప్పటి వరకు తగ్గినట్టుగా అనిపిస్తుంది, దాన్ని ఉపశమనం అంటారు. మళ్ళా ఎట్లా సార్ చేసేది? ఎంతకాలం నుంచి మీరు సఫర్ అవుతున్నారు? జనవరి నుంచి 8 months అవుతుంది. 8 months అయిపోయింది. చూడండి ఒక మాట చెప్తాను. సో ఆయుర్వేద వైద్యంలో కూడా మీరు తిరుపతిలో మంచి వైద్యమే జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మంచి వైద్యుడు ఉండాలి అక్కడ. మీరు విషయం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడైతే మంచి వైద్యుడు ఉంటాడో వ్యాధి నిర్ధారణ తొందరగా జరుగుతుంది. అర్థమవుతుందా? సో వ్యాధి నిర్ధారణ తొందరగా జరిగితే దానికి డోస్ ఎంత ఇవ్వాలి కూడా దాని ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లవాడికి 1/2 ఇడ్లీ సరిపోతుంది, చాలా చిన్నపిల్లవాడు అంటే. పెద్దవాళ్ళకు 2 ఇడ్లీలు పెద్దవి పెట్టాలి, పెడితే కానీ వాళ్ళకు టిఫిన్ తిన్నట్టుగా ఉండదు. కాబట్టి రోగం వచ్చినప్పుడు కూడా వ్యాధి నిర్ధారణతో పాటుగా సరైనటువంటి ఔషధం సరైనటువంటి మోతాదులో పడాలి. పడినట్లయితేనే రోగం తగ్గుతుంది. సో మీరు పని చేయండి, మీరు మీ వ్యాధి లక్షణాలతో లెటర్ రాసి గురు ఐ కేర్ నుంచి ఒక స్పైనెక్స్ డబ్బాను తర్వాత ఇంకొక 2 మందులను తెప్పించుకోండి, రెగ్యులర్గా వాడండి. ఉపశమనం వచ్చిన తర్వాత మీరు రిపోర్ట్ తీసుకొని వచ్చి ఒకసారి హైదరాబాద్లో పర్సనల్గా కలవండి. పర్సనల్గా కలిసినట్లయితే మీ వ్యాధి ఖచ్చితంగా తగ్గుతుంది, నేను ఖచ్చితంగా చెప్తూ ఉన్నాను. అప్పటిదాకా మీరు ఏం చేస్తారంటే ఈ చేతి వేళ్ళ పైన ఎక్కడైతే నొప్పులు ఉంటాయో మహానారాయణ తైలం కానీ కర్పూరాది తైలం కానీ తెప్పించుకొని కొంచెం ఉపశమనం కోసం ప్రయత్నం చేయండి. డాక్టర్ గారు 30 years ఎక్స్పీరియన్స్ ఉంది మీకు. మీ అనుభవంలో ఇలాంటి కేసెస్ బోలెడు చూసుంటారు. నిజానికి ఈ కీళ్ళవాతంతో అండ్ ఈ లక్షణాలు కనిపించేవారు ఎలాంటి పనులు చేయకుండా ఉండాలంటారు? లైక్ ఎక్కువసేపు నిలబడటం కానీ, వాకింగ్ చేయడం కానీ, ఎక్సర్సైజెస్ కానీ, ఎలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవసరం? ఒకటండి ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే అసలు రోగం వచ్చిన ప్రతి ఒక్కరు ఇట్లాంటి ముఖ్యంగా యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ కానీ, రుమేటెడ్ ఆర్థరైటిస్ కానీ, పాలీ ఆర్థరైటిస్ కానీ, మల్టిపుల్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ కానీ, సాక్రో ఇలియటిస్ కానీ, తర్వాత ఈ ముఖ్యంగా కీళ్ళల్లో అరుగుదలకు సంబంధించిన రోగాలు కానీ, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కానీ, ఈ అరుగుదలకు సమస్తమైనటువంటి రోగాలు, నరాలకు కీళ్ళ జబ్బులు ఏవైతే ఉన్నాయో వీళ్ళు మొట్టమొదలు మంచి అనుభవం ఉన్నటువంటి ఆయుర్వేద వైద్యుని ఫస్ట్ వెళ్ళాలి. ఇంగ్లీష్ వైద్యుల దగ్గర వెళ్ళొద్దు.
ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉపశమనానికి మందులు ఉన్నాయి, చికిత్సకు మందులు లేవు. అసలు వాళ్ళే చెప్తారు ఈ రోగానికి మందు లేదు, ఈ రోగానికి మందు లేదు అని చెప్తారు. రోగానికి మందులు ఆ పాలివ్వని ఆవు దగ్గరికి వెళ్ళి పాలివ్వవే మొద్దు మోందా అని అంటే అదేమి ఇస్తారు చెప్పండి? ఇవ్వదు. మనం వెళ్ళి వాళ్ళని పట్టుకుని పాలివ్వు అని దండాలు పెట్టుకుంటూ పొర్లు దండాలు పెట్టుకుంటూ ఉన్నాం. సో మనకు బుర్ర పనిచేయట్లేదు వాస్తవం చెప్పాలంటే. మేము కొన్ని దాదాపు 3 దశాబ్దాల నుంచి చెప్తూనే ఉన్నాం. సో నేను నా అనుభవం చెప్తున్నా. నేను 3 సంవత్సరాల నుంచి ఉచిత వైద్యం కూడా చేస్తూ ఉన్నాను నా ఫామ్ హౌస్లో కీసర్ దగ్గర. సో అది ఎట్లా ఉంటుందంటే సూపర్ డూపర్ పవన్ కళ్యాణ్ సినిమాలో హిట్ సినిమా. అక్కడ వస్తూ ఉన్నారు, ఎంత బాగా తగ్గుతున్నాయంటే అదొక పెద్ద ఉద్యమం లాగా స్టార్ట్ అయింది. దాదాపు 10 గ్రామాలు దాటుకొని దాదాపు 200, 300, 400 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళిపోయింది అది. సో చాలా దూరం వెళ్ళిపోతుంది. అసలు ఆశ్చర్యానికి లోనైనటువంటి విధంగా తగ్గుతూ ఉన్నాయి. పైసా ఖర్చు లేకుండా పెద్ద రోగాలు తగ్గుతూ ఉన్నాయి. ఫ్రోజన్ షోల్డర్స్, తర్వాత పక్షవాతం, తర్వాత రుమేటెడ్ ఆర్థరైటిస్ అద్భుతంగా తగ్గుతున్నాయి. మా 30 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంలో మేము గమనించింది ఏంటంటే ఫ్రోజన్ షోల్డరు, అవాస్కులర్ నెక్రోసిస్, తర్వాత యాంకిలోజింగ్ స్పాండిలోసిస్, మల్టిపుల్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్. అసలు కొన్ని వేల మంది రికార్డ్ చేశాను TV9లో, వాళ్ళ వాయిసెస్ రికార్డ్ అయి ఉన్నాయి. సో యూట్యూబ్లో చూస్తున్నారు, లేటుగా రియాక్ట్ అవుతున్నారు, తొందరగా రియాక్ట్ అవ్వాలి. పాలివ్వని ఆవును నమ్మడమా, పాలిచ్చే ఆవును నమ్మడమా, రెండు డిసైడ్ చేసుకోండి అంతే. ఫస్ట్ మీరు ఎంత ఏమి ఆవులు, మళ్ళీ ఆయుర్వేదం డాక్టర్ అంటే మళ్ళీ చిట్కా వైద్యాలు చేసేవాళ్ళు, హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పేవాళ్ళు, వీళ్ళందరినీ పట్టుకొని ఊరేగుతున్నారు. అది కాదు, మంచి ఆయుర్వేద వైద్యుడు, అందులో ఆయనకున్న అనుభవం ఎంత, నిష్ణాతత ఎంత, ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన ఈ విషయంలో ఉన్నారు, ఇవన్నీ గమనించుకొని వెళ్ళినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు సొంతం చేసుకుంటూ ఉన్నారు. సో నేను నాకున్న 30 సంవత్సరాల అనుభవంలో ఇట్లాంటి ముఖ్యంగా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, డీజనరేటివ్ ఆర్థరైటిస్లు కానీ చాలా అద్భుతంగా తగ్గించుకునే ఆస్కారం ఉంది. ప్రజలు ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు, కానీ ఆ మార్పు అనేది ఇంకా వేగంగా విస్తరించాల్సినటువంటి అవసరం ఉందని నేను మరీ చెప్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9.